ఇవి మామూలుగా లేవు, ఇంకా కొందరు వస్తుర్రు. ఇప్పుడు మనమైతే ఇప్పుడు స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే కూర్చోవడానికి ఈ సిమెంట్ కానీ కూర్చోవడానికి గద్దెలు లెక్క వేసిర్రు. అట్లాగనే వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ గద్దెలు ఈ వాటర్ ఫెసిలిటీస్ ఇవి అవే. తర్వాత ఇంకా బాత్రూంలో ఫెసిలిటీసు లైన్లు ఎక్కడున్నా కానీ డిస్టర్బ్ అయితే లేకుండా వెనకకు తిరిగి రాకుండా ఇక వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. చూస్తారు కదా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, మీ పిఎం తెలుగు వ్లాగ్స్. మనం ఇప్పుడు మాత్రం శ్రీవారి పాదాల కాడికి వెళ్తున్నాం. మొత్తానికైతే శ్రీవారి పాదాల కాడికి అయితే బయలుదేరినాం. ఇది అదే రోడ్డు. శ్రీవారి పాదాలు వచ్చేసి మీద అవుతుంటాయి, ఎత్తు మీద బాగా ఎక్కిపోవాలా. ఇప్పుడు చూపిస్తా రోడ్డు మొత్తం మీకు. అయితే ఈ సైడ్ కనబడేటి లైను ఫుల్ బాగా మంది ఉన్నప్పుడు అయితే ఇక్కడ దాకా కూడా లైన్ కడతారట. ఇగో ఇది పోయే దారి, ఇది శ్రీవారి మెట్లకైతే వెళ్ళే దారి. ఇక్కడ రిపేర్ జరుగుతుంది. ఇక్కడ టర్నింగ్లు అయితే కొద్దిగా డేంజర్గా ఉంటాయి, చూడొచ్చు మీరు. నేను ఒక 2 టర్నింగ్లు అయితే చూపించిన మీకోసం. ఒకసారి చూడురి ఎట్లున్నాయి అనేది. కొత్తగా నడిపే వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అయితే మనమైతే వాటికి రానే వచ్చినాం. ఈయన తలపాగా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడికి వెళ్ళి వచ్చినాము మనం కారు పెట్టి. ఇట్లోనైతే శ్రీవారి మెట్లకైతే వెళ్తున్నాం ఇప్పుడు మనం. శ్రీవారి మెట్ల కాడ పాదాలు ఉంటాయి, దేవుని పాదాలు. జనాలు అయితే బాగున్నారు ఇక్కడ, చూడొచ్చు. బాగుంది ఉన్నారు. షాపింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకు ఏదంటే అది దొరుకుతుంది ఇక్కడ. మనమైతే ఇప్పుడు పైకి అయితే ఎక్కినాం. పైకి వెళ్ళి వ్యూస్ ఈ విధంగా అయితే ఉన్నది, ఒకసారి చూడురి. అట్లాగనే పాదాలు కూడా కొంచెం అంత కనబడ్డాయి. ఆయన కట్ చేసిన అయితే మంది అయితే బాగున్నారు. జనాలు అయితే ఫుల్ వచ్చినుండే. ఒకసారి చూడొచ్చు మీరు కూడా. ఫోటోలు ఇక్కడైతే స్వామి పాదాలు ఉన్నాయి కదా, చూసిరు కదా. స్వామి అయితే ఇక్కడికి ఫస్ట్ వచ్చిండట ఇక్కడ, అందుకే పాదాలు నిలిపేది ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లగాన్లు కానోళ్లకు ఈ తొట్లే కడితే పిల్లగాన్లు అవుతారని ఒక నమ్మకంతో ఈ తొట్లైతే కడతారు ఇక్కడ. శాండిల్ మా చందనం, చందన్ ధూపం ఇక్కడ తయారైనటువంటి శాండిల్స్ హోమ్ మేడ్ చందనం. ఈ ప్యాకెట్ చిన్న ప్యాకెట్ ఎంత? 100 అది 250 ఎక్స్ట్రా 100 రూపాయలు. ఇవి తీసుకుంటే 100 రూపాయలు 6 ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీవారి పాదాలకు దీపం ముట్టించి ఆరతి ఇచ్చినట్టు ఆరతి అయితే తీసుకుంటారు ఇక్కడ. ఈ విధంగా అయితే దీపాలు అయితే ముట్టిస్తారు ఇక్కడ. చూడొచ్చు మీరు, అందరూ అవే దీపాలని ఆరతి తీసుకుంటారు. ఇది ఒక్క చెట్టు ఎంత పొడుందో చూడు ఒకసారి. ఒక మినిమము 30 మీటర్లకు ఎక్కనే ఉంటుంది. అంటే ఒక 300 ఫీట్లు 400 ఫీట్ల దాకా కూడా ఉన్నది. చూడొచ్చు, అక్కడే కనబడుతుందా మీకు? చూడురి ఇంత పెద్దగా ఉన్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ ఇక్కడ ఇంత పెద్ద చెట్లు చూసుడు. ఇదంతా మా మందనే టూర్ వచ్చినాం తిరుపతి శ్రీవారి మెట్ల కాడికి. చూసిరు కదా ఇంతకుముందు వచ్చిన బండి అయితే ఇది. ఏం పేరు అన్న నీ పేరు? గోవిందట. గోవిందా గోవిందా. ఆయన గోవింద అని చెప్పంగానే గోవింద అన్నది ఆయనని కాదు, మన స్వామివారిని గోవింద అంటే చాలా చాలా ఆనందిస్తాడు. కాబట్టి స్వామివారికి గోవింద గోవింద అని ఒక 2 సార్లు అన్నుండే. ఇప్పుడైతే మనము శిలాతోరణం కాడికి అయితే వెళ్దాం. అక్కడ ఏ విధంగా ఉన్నది అనేది వివరించడానికి అయితే ప్రయత్నం చేస్తా. అయితే మనమైతే ఇప్పుడు శిలాతోరణం కాడికి అయితే వచ్చినాం. శిలాతోరణము అండ్ చక్రతీర్థం ఈ 2 చూద్దాం ఇక్కడ. నా వెనక వస్తున్నారు మా వాళ్ళంతా. అయితే ఇవన్నీ చూసి ఏది ఎట్లుంది అనేది చూద్దాం ఇప్పుడైతే. ప్రస్తుతానికి శిలాతోరణం అంటే ఏం లేదు, ఆ సైడ్ ఈ సైడ్ ఇక్కడైతే జాయింట్ ఉంటుంది. ఇక్కడ తోరణం లెక్క ఆడికిడికి చూడండి. తోరణం అంటే ఇదే కోడి, ఇది ఆంధ్ర సైడ్ ఉండే కోడి.
కోడి పుంజులు వరుతున్నారు మంచిగా ఉంటుంది ఒకటి పడదామా. ఇక్కడ చూసుకుంటే రకరకాల కోళ్ళు అవుతున్నాయి మనకి. ఇక్కడ ఒకటి స్పెషల్ ఏంటంటే ఒక నెమలి అయితే కనబడ్డది. మనము ఎక్కువ బయట జంగల్లో తక్కువ చూస్తాం, మనం చూడంగానే అది లేచిపోతుంది. ఏ విధంగా ఉన్నదని అయితే చూడొచ్చు ఒకసారి. ఇదైతే పురివిప్పి ఆడితే బాగుంటుండే అనిపించింది నాకైతే. మనకు తిరుపతిలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ గాంధీ తాతలు అయితే అక్కడక్కడ దర్శనం ఇచ్చారు. నేను ఇది రెండోసారి అనుకుంటా. ఈ చక్రతీర్థానికి ఇది ఒక కోనేరు టైప్ ఇది అయితే. చక్రతీర్థము మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఉంటుంది. చక్రతీర్థం ఇక్కడ పూజ చేయించుకుంటారు. అట్లా దండం పెట్టకూడదు. ఇక్కడ చూసినట్టయితే చిల్లర కాయిన్స్ అయితే వేస్తారు. వేసి ఇక్కడ దీపాలు ముట్టిస్తారు. దీపాలు ముట్టించి ఆరాధన లెక్క తీసుకుంటారు. నేనైతే అట్లనే చేసిన. భలే లోతుంది రో, బాగుంది లోతు. ఇది చక్రతీర్థం కాడ రాళ్ళు అయితే ఉన్నాయి. ఇది చిన్న దాని మీద ఆగింది. ఇంత పెద్ద నేనేం పడేటాను, నేను పడేటట్టే ఉన్నాయి ఇక్కడ. నాకు ఇది తీసేవరకు ఇది చూడు. ఇది ఫోటో పోజు మంచిగా ఇచ్చింది. ఇది చక్రతీర్థం కాడికి అయితే వచ్చి రిటర్న్ వెళ్తురు కొందరు, ఇంకా కొందరు వస్తురు. ఇట్లోని ఇదంతా తిరిగి ఇళ్ళకి లోపలికి పోతే, ఇప్పుడు ముందు చూసిరు కదా ఇంతకుముందు, ఇది లోపలికి పోతే చక్రతీర్థము అయితే వేణుగోపాల స్వామి టెంపుల్. వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడు అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రతి షాప్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం కట్టెతో తయారైన వస్తువులు ఉన్నాయి. బాక్సులు అన్నీ, స్టిక్స్ కానీ ప్రతి వేసుకునే కట్టెలు, పప్పు రుద్దే గంటెలు అన్ని ప్రతి ఒక్కటి స్టిక్ ఉన్నాయి. ఒక 3 దోశలు అంటున్నది ఇది వెరైటీ. ఇంత పెద్ద దోశ ఎప్పుడు ఫస్ట్ టైం చూడడం. ఈ బజ్జీలు కూడా. ఇది సంకటము వచ్చిన హనుమాన్ మందిరము. వేణుగోపాల స్వామి టెంపుల్లో పోవడానికి అయితే లైన్ ఉంది. ఈ టెంపుల్ ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. లోపలికి అయితే పోదాం. నాటాలో కెమెరా ఒకసారి అక్కడ ఆతిరామ్ బాబా అంటే ఆతిరామ్ బాబా జీవ సమాధి అట. ఇది చూసిరా, ఆతిరామ్ బాబా సమాధి, జీవ సమాధి ఇక్కడ ఐదు. వేణుగోపాల స్వామి టెంపుల్ పక్కనే సమాధి అయితే ఉంది. ఇక్కడ ముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఆవులు ఉంటుండే, ఒక 5-6 ఆవులు ఉంటుండే ఈ ప్లేస్లో. ఇప్పుడైతే ఆవులు అయితే ఏం లేవు ఇక్కడ. వేణుగోపాల స్వామి టెంపుల్ కాబట్టి ఇక్కడ అయితే ఆవులు ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడైతే ఏం లేవు. ఓన్లీ దర్శనం చేసుకొని అయితే వెనుదిరిగినాం. ఆకాశగంగా కాడికి వస్తే ఇది బస్ స్టాప్. ఆకాశగంగాకి వెళ్ళే మార్గం అయితే ఇది చూస్తున్నారు కదా. ఇక్కడికి వెళ్ళి ముందులోకి అయితే లోపలికి అయితే దిగాల. అందరు ఓం రాస్తున్నారు అక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఓం అని ఇక్కడ రాస్తున్నారు అందరూ. అయితే మనసులో ఒక కోరిక అనుకొని అది రాస్తే నెరవేరుతాడట. నేనైతే ఉల్టా రాసిన అనిపించింది నాకు. నేను రాసింది ఇది, మా కోడలు రాసింది ఇది, మా చెల్లె రాసింది. అసలు ఉల్టా రాసినామా ఫుల్ వాటర్ ఉంది. ఎండాకాలం లోపలికి అయితే వాటర్ అయితే చాలా వస్తున్నాయి కదా. అయితే ఇక్కడ కూడా దీపాలు ముట్టిస్తారు. ఇక్కడ ముట్టించారు కదా, ఇవి ఇట్లా ఈ రకంగా అయితే ముట్టించి పూజ కార్యక్రమాలు చేస్తారు. మేమైతే ఈ విధంగా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చినాం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఆకాశ గంగా ఇది. ఇక్కడైతే అందరు జనాలు అయితే వస్తారు. ఒకసారి ఇట్లా పోయి వద్దాం. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం పోయి వచ్చింది అది ఆ లోతుకెళ్ళి అయితే అటైతే వారుతుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళంతా మనోళ్ళు వీళ్ళు కంప్లీట్ వచ్చి ఇక్కడ అయితే కూర్చున్నారు. ఇప్పుడు మరో ప్లేస్ చూపిద్దాం. అయితే చూద్దాం
ఇప్పుడు పాప వినాశనకి అయితే చూద్దాం. అయితే మనము శ్రీవారి మెట్లకు పోయినప్పుడు ఫుల్ ఎక్కువ ఉంటుంది మీదికి. అయితే ఇటు పాప వినాశనం కాడికి రాచేటప్పుడు అయితే ఫుల్ డౌన్ ఉంటుంది, ఎగ్దమ్ కిందికి చూడొచ్చు మీరు. ఆడికి వెళ్ళాక చూద్దాం ఎట్లుందనేది పూర్తిగా. ఇది పాప వినాశనానికి వచ్చిన వాళ్ళు జనాలు అయితే ఫుల్ ఉన్నారు. పాప వినాశనం ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు పోతాయని అంటారు. కాకపోతే నేను పొద్దున్నే చేసిన ఇక్కడ చేయలేను, ఇక్కడికి వచ్చిన అందరూ వచ్చారు. ఇదే పాప వినాశనం. పాపాలు పోవడానికి ఇక్కడ వచ్చి స్నానాలు కూడా చేస్తారు. అయితే మనం ఇప్పుడు లైన్ పట్టింది గంగమ్మ తల్లి టెంపుల్ ఇది. అయితే మంది బాగున్నారు, ఒత్తుకుంటూ అయితే మెల్లగా అయితే పోయి దర్శనం అయితే చేసుకొని వచ్చినాం. ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ సీన్స్. ఈ పాప వినాశనం కాడ అయితే షాపింగ్ ఇది, ఇక్కడే ప్రతి కాడ షాపింగ్ ఉన్నది. ఇక్కడ ఉడతలు చూసుకుంటే రకరకాలు ఉన్నాయి. ఇది ఏం తెచ్చిర్రు నాకేం పెడతారని చూస్తుంది. ఇక్కడైతే పెద్ద పెద్ద ఉడతలు అయితే కనబడతాయి మనకు. నాకైతే ఒక 2-3 అక్కలు కనబడ్డాయి. నాకు కనబడ్డ కాడల్లో అయితే మీకైతే చూపించిన, ఒకసారి చూడండి. ఇవన్నీ శంకులు. ఇక్కడ పాప వినాశనం కాడ అయితే మొత్తం ఇవి సెట్ చేసి ఉంచారు, అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చూసుకుంటే అయితే కొన్ని అయితే ఒరిజినల్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఎట్లున్నాయో తెలియదు. కానీ రుద్రాక్ష కానీ కొన్ని శంకులు కానీ ఇవైతే డూపు అనడానికైతే వీలు, ఎందుకంటే రుద్రాక్ష అయితే వాళ్ళు చెట్టుకెళ్ళి తెంపిన రుద్రాక్ష కూడా ఉన్నాయి ఇక్కడ. చైనా కాకుండా, చైనా అయితే వాటి పూసలతోటి బొక్కలతోటి అది ఇది తయారు చేస్తారు కదా, ఇక్కడ అలాంటిది ఏం లేదు. చూసి తీసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి, చూసిన నేను ఆల్రెడీ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే అన్ని రకాల షాపులు అయితే కనబడతాయి. మనం ఈ తీర్థంలో తిరిగిన ఏరియా ఎక్కడైనా కానీ అయితే హోటల్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ ప్రతి షాపింగు చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ కానీ ఇంకా రకరకాల ఫ్లవర్స్ అయితే కనబడ్డాయి. నేను కొన్ని చేసిన, ఇవైతే ఇంటికి కట్టుకోవడానికి దిష్టి తగలకుండా అయితే బాగా రకాలు కనబడ్డాయి. ఇక్కడైతే ఇక్కడ ఇవి ఎన్ని కానము అయితే బాగున్నాయి. ఇక్కడ ఎవరొచ్చినా కానీ ఇక్కడ పార్కింగ్ చేసి అయితే వెళ్తారు. ఇప్పుడు మనం చూసిన ప్లేస్ అయితే అటైతే వెళ్తారు. కొన్ని రోడ్డు పొన్న ఇంకా లోపలికి అయితే చెట్ల పొన్న కూడా పెట్టిర్రు. ఇది జాపాలి హనుమాన్ మందిరం ఇది. అయితే చూద్దాం, ఇప్పుడు ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి వెళ్ళడు ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఒకసారి అయితే ఇప్పటికైతే వెళ్ళలేదు, ఇది చాలా రోజులైనట ఇక్కడ స్థాపించి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా నేను. చూద్దాం ఎట్లుంటుంది అనేది. మెట్లు అయితే బాగానే ఉన్నాయి ఎక్కడానికి. ఇక్కడ అడవి అయితే మొత్తం కంక బొంగులతో కూడుకున్నది. అయితే ఇవి మొలిసినాయా పెట్టిరా తెలియదు, కానీ మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. జాపాలి హనుమాన్ టెంపుల్కు పోయే దారి ఇది. ఇటేమో వేరే చెట్లు ఉన్నాయి, ఇటు ఆడొకటి ఇటు కూడా ఉన్నాయి కంకాయ. కాకపోతే పెట్టినట్టున్నారు, ఆడొకటి పెట్టితే ఇవి ఇంత దుడ్డైనాయి. ఈ జాపాలి కాడికి రావడానికి అయితే బండ్లకు తవ్వలేదు, ఇదంతా నడిచొచ్చే దారినే నడిచేస్తారు. అయితే అక్కడికి వెళ్ళి అట్లా తవ్వ చేస్తారు. ఇప్పుడు అట్లా అయితే తవ్వ అయితే కనబడుతుంది. ఇప్పుడైతే ఇట్లా నడిచిపోతారు అందరూ. ఇక్కడైతే ఒక పెద్ద జంగల్ టైప్ ఉంది, మొత్తం జంగల్ ఇది, పెద్ద జంగల్ ఇది. ఇక్కడ మనము సూరమ్మ కాడికి అయినప్పుడు ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే ఉన్నది. ఇక్కడ వాటర్ వస్తున్నాయి, ఇట్లా వాటర్ ఉన్నాయి. జాపాలి హనుమాన్ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడ కనబడేది టెంపుల్. మనకు ఇక్కడ చూసుకుంటే కోనేరు ఉంది, కొంచెం వాటర్ అయితే కొంచెం ఉన్నాయి, ఈ రకంగా అయితే ఉన్నాయి. మనం కూడా లోపలికి వెళ్దాం. కోనేరు ఇది
రెండు నోట్లో పెట్టుకుంది అదైతే రెండు నోట్లో పెట్టుకుంది, రెండు చేతులు పట్టుకుంది. ఇంకా మళ్ళీ అటు ఇటు చెప్తుంది. మనమైతే ఇక్కడికి రాగానే టెంపుల్ క్లోజ్ అయింది. టైం మధ్యాహ్నం అయింది కాబట్టి క్లోజ్ చేసిర్రు. మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత తీస్తారట. అప్పటి వరకు మేమైతే తిరిగి అయితే అలసిపోయినాం. అయితే ఇంకా అంత ఓపిక లేక మేమైతే వెనుదిరిగినాం ఇటు. మనం జోపాలి అంజన్న గురించి చరిత్ర ఏందంటే ఇక్కడ అంజన్న పుట్టి పెరిగిన ప్లేస్ అని కొందరు అంటారు. అయితే తమిళనాడులో అని కొందరు అంటారు. అయితే కోర్టు ఏదో కోర్టులో కేసు అయిందట. కేసు అయితే ఇది అంజన్న పుట్టిన ప్లేస్ అని నిర్ధారించిర్రు అని అయితే వినబడ్డది. అది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే తెలియదు. అన్నారు, అనంగా అయితే విన్నా నేను. అది మన మీదకి దుంకుదని చూస్తుంది ఏమో పట్టుకొస్తురని. మనకైతే ఈ దూరం వచ్చేసి 1 కిలోమీటర్ దూరం ఉన్నది. చాతకాని ముసలోళ్ళు కూడా వస్తుర్రు. మనకు తిరుమల కొండ మీద అయితే కొన్ని పంకలు కనబడతాయి. ఈ పంకలు కరెంటు ఉత్పత్తి చేసే పంకలట ఇవి. అడిగొండ వెంగమాంబ అన్న సత్రం ఇది. అందులో లోపలికి వెళ్తురు చూస్తురా, అందులోకే వెళ్ళాలి మనం కూడా. మనకు ఈ అన్న సత్రంలో ఎంతమంది వచ్చినా ఒక్కసారి 1000 మంది 1200 మంది కూర్చుండే హాల్స్ ఉన్నాయి ఇందులో. అయితే మనకి ఇక్కడ వెంకన్న సన్నిధిలో శేషాచలము శిఖరాల్లో వెలిసిన పంచదివ్య క్షేత్రాల ఊహా చిత్రం ఇది. అయితే 1,00,000 సంవత్సరాల క్రితం వేదాంతాలను వల్లేసిన ఎందరో మహనీయులు చెప్పబడిన ఈ పంచ క్షేత్రాలైన శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, 4వది అహోబిలం, తిరుమల ఆయా క్షేత్రాల్లో వరుసగా వెలిసిన దేవతామూర్తుల చిత్రాలను రూపొందించబడింది. ఒక హాల్ నిండితే మరొక హాల్లో సెట్ ఆఫ్ చేస్తారు. అంటే కూర్చోని తినడానికి. ఒక్కొక్క హాల్లో ఇప్పుడు నేను చూపిస్తా ఎంత పెద్దగా ఉందో ఈ హాల్ చూడొచ్చు మీరు. ఒక హాల్లో 1000, 1200, 1300 మంది కూర్చొని తినేంత పెద్ద హాల్స్ ఉంటాయి. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చట్నీ, ఒక ఫ్రై, తర్వాత బెల్ల ప్రసాదం ఇస్తారు, ఇంకొకటి పప్పు, ఇవి అయితే పెడతారు. ప్రతిసారి ఎంతమంది వచ్చినా అరిటాకులో మాత్రం భోజనం అయితే పెడతారు. ఎట్లా ఉన్నాయనేది మాత్రం చూడొచ్చు ఇక్కడ. అయితే రోజుకు 1,00,000 మందికి పెట్టినట్టే మామూలు ముచ్చట కాదు ఇది. ఇక్కడ ఉన్నా కానీ ఫ్రీయే, సామాన్లు తలాపు పెట్టుకొని పడుకుంటారు. అయితే లాకర్స్ ఏముండే ఇక్కడ, లాకర్స్ రూము అలాగ ఉంటాయి. తర్వాత రూమ్ కావాలన్నా కానీ రూమ్లో అలాగా అవి దొరుకుతాయి. మేమైతే లాకర్ తీసుకున్నాం, చూసిరు కదా, లాకర్ అయితే తీసుకున్నాం. మనకు తిరుమలలో ఎక్కడ చూసుకున్నా కానీ టీటీడీ వాళ్ళు అయితే వాటర్ ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేసారు. జలప్రసాదం అని బోర్డ్స్ ఉంటాయి, టీటీడీ అని ఉంటుంది. ఎక్కడైనా కానీ ఇట్లా ఈ రకంగా తాగుతారు, చేతి పట్టుకొని, లేదంటే బాటిళ్ళల్లో పట్టుకొని తాగుతారు. ఇవి ఈ ఒక్కక్కడ కాదు, ప్రతి జాగాలో అయితే ఈ ప్యూరిఫైడ్ వాటర్ అయితే పెట్టిర్రు. మీరు ఎక్కడ చూసినా ఉంటాయి ఇవి. ఈ షాపింగ్ ఇటు ఓకే, ఇంకా ఇటు కూడా ఉన్నాయి షాపులు, అటు అక్కడ దాకా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్క రౌండ్ వేస్తా అని నేను కాంప్లెక్స్లకు అయితే పోయినా. ప్రతి షాప్ ఉంది. ఇక్కడ రేట్లు మాత్రం డబుల్ రేట్లు చెప్తారు. ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే 10 రూపాయల వస్తువు 20 రూపాయలు చెప్తారు. మీరు అడిగి దాన్ని రేట్ చేసి తీసుకోండి. తీసుకున్నట్టయితే నేను ఒక ఫోటో 5,000 చెప్తే 2,500 అంటే 2,600కి ఇస్తాడు. అటువంటి మోసాలు ఉంటాయి ఇక్కడ. అయితే మీరు ప్రతిదీ అడిగి తీసుకోండి, రేట్ చేయండి, తీసుకోకండి. మనకు రేట్ల విషయంలో అయితే తిరుమలకును తిరుపతిలకు డబుల్ ఫరక్ ఉంటుంది. ఇక్కడైతే మనము ప్రొద్దున ఒక్కడ చాయ్ తాగినుండే, ఇది అదే ప్లేసు, చాయ్ బాగుంటుందని ఇక్కడికి వచ్చినాం. మనకు ఈ రౌండ్ బోర్డు ఉంది కదా, తిరుపతి వెంకటేశ్వర్ల ఫోటో ఉన్న కాడ రౌండ్ బోర్డు నుంచి కొద్దిగా ముందడికి వస్తే అక్కడ చాయ్ బాగుంటుంది. ఒకసారి చూడండి మీరు. మంచిగా ఉంది చాయ్, పర్లేదు, బాగుంది. వెళ్ళి కొంచెం ఒక 20 అడుగులు వస్తే ఇక్కడనే ఉంటుంది చాయ్. మనకైతే తిరుపతిలో ఎప్పుడు చూసినా కానీ పండగ వాతావరణం ఉంటుంది. ఎప్పుడు జనాలతో ఫుల్ కిటకిటలు ఆడుతూ ఉంటుంది కాబట్టి. అయితే ఈరోజు తెప్పోత్సవం ఉందట. తెప్పోత్సవం కాడికైతే వెళ్దాం. ఇప్పుడు నేను అది చూపిస్తా. ఒకవేళ
కుదిరినంటే ఇందులోనే మొత్తం పెడతా, లేదంటే ఇంకొక వీడియో వస్తుంది. ఇది తెప్పోత్సవము, అయితే ఇది కోనేరులా తెప్పోత్సవం అని చేస్తారట. ఒకసారి చూడొచ్చు మీరు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా, ఎందుకంటే బాగా లెంత్ అయింది ఇప్పటికే. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోలు చేద్దాం, మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటా. మనకు నెక్స్ట్ వీడియోలో తెప్పోత్సవ కార్యక్రమం అండ్ మనము కొండలకెళ్ళి ఎట్లా దిగుడు, రోడ్లు ఎట్లున్నాయి, ఘాట్ రోడ్లు ఎట్లున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే పూర్తి వ్లాగ్ అయితే చేస్తా, చూపిస్తా. మొత్తం చూపించడానికైతే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడొచ్చు. మనము బస్సు ఏ విధంగా అయితే వెళ్తుంది, ఎట్లున్నది, రోడ్లు ఎట్లున్నాయి, ఏందనేది అంతా చూద్దాం మొత్తం. ఈ వీడియో ఇంతటితో ముగించి ఇక సెలవు. బాయ్.